స్వేచ్ఛ, ప్లీజ్ కమ్ ఇన్. మున్నార్ వెకేషన్ అన్నావు, వెళ్ళలేదా? మా సైకో మేనేజర్ గారి సంగతి తెలిసిందే కదా. ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్స్ అన్నీ కావాలని మేము వీక్ ఆఫ్ తీసుకున్నప్పుడే సెట్ చేస్తాడు. నీ సంగతి ఏంటి? నా ఫ్యామిలీలో నడిచే డ్రామా కన్నా ఇక్కడ ఉండడమే హాయిగా ఉంటుందని వచ్చేసాను. అచ్చా, ఆపవే. నీ ఫ్యామిలీ, నీ వాళ్ళు, నీ ఫేవరెట్ అని నాకు తెలుసులే. ఇంతకీ ఇతనెవరు? తను ప్రసాద్, కుమార్ ఫ్రెండ్. నీలాగే ఒక మేనేజర్ బాధితుడు. ఓహో, ఎక్కడికి బయలుదేరావు? ఆఫీస్ లేదన్నావుగా. బట్టలు ఇస్త్రీ తీసుకెళ్దామని. మీరు కూడా ఇస్తేవండి, తీసుకువెళ్తాను. క్యారీ ఆన్. బై ద వే, తను స్వేచ్ఛ. హలో. హాయ్. మా గ్యాంగ్లోనే రౌడీ. ఇంక నువ్వు వెళ్ళు. ఎక్కడికి? బట్టలు ఇస్త్రీ చేయించాలన్నావుగా. సారీ. కుమార్కి కాల్ చేద్దామా? వాన్నైనా వెకేషన్ ఎంజాయ్ చేయనివ్వు. ఫస్ట్ టైం గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళాడు. నేను కాల్ చేసినంత మాత్రాన వాడు ఎంజాయ్మెంట్ ఏం ఆగిపోతులే. ఫోన్లు మాట్లాడడానికి వచ్చిన దానికి వెకేషన్ అని ఇంకా పేరు పెట్టడం ఎందుకు? ఇంక నా ఫోన్ మోగదు. కావాలంటే నీ మీద ఒట్టు. ఇంక మోగినా నేను ఎత్తను. నమ్మవా? మళ్ళీ నీ మీద ఒట్టు. ఇదేంటి ఇన్సల్ట్ చేస్తుంది? పోతే వదలదు. సర్లే ఎత్తుతో. హలో, చెప్పు. డిస్టర్బ్ చేశానా? లేదు, డిస్టెన్స్ చేసావు. చెప్పు. ఏంలే, మన రూమ్కి వచ్చా. ఏంటి, నువ్వు కూడా రూమ్కి వెళ్ళావా? మా మేనేజర్ గారి వల్ల రావాల్సి వచ్చింది. రాగానే నీ ఫ్రెండ్ కనబడ్డాడు. ఆడు ఇంకెళ్ళిపోలేదా? లేదు, అయినా అంతా తెలిసి హాస్టల్లోకి నీ ఫ్రెండ్ ఎలా పంపావని అతన్ని చూసి జాలేసి నీకు ఫోన్ చేశా. బంగారం, జాలి పడాల్సింది నా మీదే. ఉన్న గోల చాలదన్నట్టు నువ్వు కూడా అక్కడికి తగిలడ్డావా? సడన్ గా నీకేమైందిరా? అసలు ఏమైందో విజువల్స్లో చెప్తా విను. ఏ వద్దు, సౌండ్ ఎఫెక్ట్స్తో చెప్పు, నాకు అర్థమైపోద్ది. అసలు ఏమైందంటే అవునా? అబ్బో. వాడా ఏ ఉద్యోగం చేయలేడు. ఆడు చేసి తెలితే ఇది ఎక్కడ నన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టద్దని చెప్పి అదో టెన్షన్. దాంతో ఉంటూ మళ్ళీ ఈడో కొత్తగా చేంజ్ చేస్తాడని చెప్పేసి మళ్ళీ అదో టెన్షను. ఈ గోల్లో పడిన గర్ల్ ఫ్రెండ్కి అసలు టైం ఇవ్వడమే మర్చిపోయాను. మళ్ళీ అది ఎక్కడ వెళ్ళిపోద్దని చెప్పి మళ్ళీ అదో కొత్త టెన్షన్. ఉన్నావు చాలదన్నట్టు నువ్వు కూడా అక్కడే జాయిన్ అయ్యావా? ఇగో ఆడు అసలే మావులోడు కాదు, పెద్ద మాయిలోడు. చూడ్డానికి అలా ఏం లేడురా. చూడ్డానికి అలా లేడా? హలో, ఆడు కనపడనే పెద్ద కాటరాజు అలా లేడంట. ఆయన నా టెన్షన్లో నేనుంటే ఈడు పెద్ద తాపీగా కూర్చుని కాపీ తాగితే క్యారెక్టర్ సర్టిఫికెట్లు పంచి పెడుతుంది మేడం గారు. కంగారు ఎందుకురా, కూల్గా ఆలోచించు, అన్నీ అవే సెట్ అవుతాయి. వాడంతా వాడు వెళ్తానే సెట్ అవుతాయే, కానీ వాడంతా వాడు వెళ్ళట్లేదు. నాకెవ్వాలి ఇలాగా? కొత్త వచ్చిన అమ్మాయి లోపల ఉన్నట్టుంది. పోనీ నేను మాట్లాడి చూడనా? ఏంటి నువ్వా? నువ్వే నాకు హెల్ప్ చేసి పెట్టాలి. నేనా? ఏం చేయాలి? రూము నుండి ఆడంతటా వెళ్ళట్లేదు కదా, కానీ అను వెళ్ళిపోమంటే కంపల్సరీ వెళ్ళాలి కదా. కానీ అను ఎందుకు వెళ్ళిపోమంటది? అను వాడి వల్ల అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలాగా నువ్వు ఆడుతూ రూల్స్ బ్రేక్ చేపిస్తే అంటదే. రేయ్, ఈ ప్రాబ్లం పెరిగేలా ఉంది. మీ ముగ్గురే తేల్చుకోండి,
నన్ను మధ్యలో లాగొద్దు. ఇదంతా నేను ప్రాబ్లం నుండి బయటపడడానికే, అంతే. ప్లీజ్, ఇదిగో ఇదంతా మన ఫ్రెండ్షిప్ కోసం, నా కోసం, అంతే. నువ్వు చేస్తున్నావు అంతే. ఓకే, ఏం చేయాలి చెప్పు. ప్రాబ్లమ్స్ వచ్చినంత ఈజీగా సొల్యూషన్స్ రావు. ఆలోచన చెప్తానుండు. ఈ కొత్తగా వచ్చిన అమ్మాయి బయటకు వస్తే బాగున్నాం. ఆ జైలు నుంచి బయటపడదామన్న టైంకి ఒక అమ్మాయి వచ్చిందిరా. ఫస్ట్ అమ్మాయి గుణపం అయితే ఈ అమ్మాయి జున్ను ముక్కలా ఉందిరా. నాకు ఎందుకు ట్రై చేస్తే పడిపోద్ది అనిపిస్తుందిరా. జున్ను మొక్క అంటున్నావు, జుర్రేద్దాం చూసుకో. ఏమన్నదా అసలు ఆ అమ్మాయిని చూస్తుంటే ఒక పాజిటివ్ వైబ్ రా. ఏంటంత కోపంగా చూసింది. ఇక్కడికి వచ్చి కొంచెం చూడుతుందో. ఎప్పుడు మరి క్లయింట్ మీటింగ్? ఏమో ఆ సైకోగాడు వండి ముందు చెప్తా అన్నాడు. ఈరోజు కాల్స్ ఏం లేకుండా ఫ్రీగా ఉన్నట్టున్నారు. అంటే మా క్లయింట్ వేరే మీటింగ్లో ఉన్నాడు. సో నాకు అందుకే ఇక్కడ ఊపిరాడే స్పేస్ దొరికింది. అంత రుద్దుతున్నారా ప్రాజెక్ట్లో? ఎప్పుడు వర్క్ కోసమేనా? వేరేది ఏమన్నా అడగండి. కాల్లోని అదే, హాల్లోని అదే. మెంటలు వచ్చేస్తుంది. ఓహో, నీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? చిచి, నాకు ఇంకా పెళ్లి కాలేదండి. అయితే లవ్ ఉందన్నమాట. ఎవరి మీద? మీ లవర్ మీద. నాకు లవర్ కూడా లేదండి. మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుందిలేండి. అంటే నాకెవరు పడరానా? మీరెవరికి అంత టైం ఇవ్వరని. అసలే వర్కహాలిక్ కదా. హే, జస్ట్ కిడింగ్. ఇట్స్ ఓకే. అయినా నాకు అర్థమైనంత వరకు కుమార్ అంత యాక్టివ్గా లేరు మీరు. కుమార్ గడ్ యాక్టివా? మా ఊర్లో అందరూ ఆయన చంటి సినిమాలో వెంకటేష్ అంటారండి. అయితే కుమార్కి ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ ఉందని మీకు తెలీదా? కుమార్ గడికి లవర్ ఉందా? మా గ్యాంగ్లో ఎవరికి తెలీదండి. అంటే సిటీకి వచ్చాక చింతకల రవి సినిమాలో వెంకటేశ్వర తయారయ్యాడనమాట. చెప్తాను వీటి సంగతి. ఇంకా వాడి సీక్రెట్స్ ఏమైనా తెలుసుకోవాలంటే చెప్తా. హే, నువ్వు మరీ మీ మేనేజర్ లాగా పుల్లలు పెడుతున్నావే. పాపం మన కుమార్ గాని ఆడేసుకుంటాడేమో. సరే, మెయిడ్ 2-3 days రాదంట. నేను చికెన్ వండుతున్నాను, నువ్వు జాయిన్ అవుతావా? హే, ఈరోజు నేను హెల్ప్ చేయలేను. నువ్వు వండి పెట్టు, నేను ఫుల్గా తిని పెడతా. పోవే. అమ్మాయి పొల్లికిలితేనే అల్లుకుపోయే రకం. ముందు దాన్ని టార్గెట్ చేద్దాం. ఫోన్ ఎత్తరా ప్లీజ్. ప్లీజ్ బంగారం, ప్లీజే ఆగవే. ప్లీజ్ ప్లీజ్, ఇక్కడి నుంచి ఏ ఫోన్ మాట్లాడను సరేనా? నీతో ఉంటాను ఇక్కడి నుంచి సరేనా? ప్లీజ్ ఆగవే. ఇలా ఎనవు కానీ రా నువ్వు. ఏ తప్పలేదు రెడీ చేద్దాం. ఎలా ఉంది ఇక్కడ? బాగుంది. నువ్వు వచ్చాక ఇంకా బాగుంది.
ఈ రూమ్ రూల్స్ చదివావా? లేదే. ఏ? అంటే హాల్లో ఫోటోలు అందంగా ఉన్న నీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందో లేదో తెలుసుకోవడానికే టైం సరిపోయింది. ఆహా, ఇంకా? హే జస్ట్ కిడ్డింగే. అయినా ఎదురుగా మనిషి ఉన్నప్పుడు డాషింగ్ గైస్ ఎవరైనా ఇన్స్టాగ్రామ్ కాకుండా డైరెక్ట్గా నంబరే అడుగుతారు. అడిగాక నెంబర్ ఇవ్వకపోతే? అడిగితేనే కదా ఇస్తానో లేదో తెలిసేది. అవునా? నీ నెంబర్ ఇస్తావా? అంటే ఏం లేదు, మీ కంపెనీలో వర్క్ చేస్తున్న ఒక అబ్బాయికి మా పిన్ని గారు అమ్మాయిని అడుగుతున్నారు. నీకేమి ఇబ్బంది లేకపోతే కొంచెం అబ్బాయి కోసం మా వాళ్ళతో మాట్లాడతావని. ఓకే ఓకే, సరే నోట్ చేసుకో. 90900700 కాల్ చేయమను, నేను మాట్లాడతా. ఓకే. పేరు ఏమైనా సేవ్ చేద్దాం, ఎమోజీ ఏం పెడదాం? నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఆ నీతో ఫ్రీగా ఉంటాం చూసి ఆల్రెడీ అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిందని అర్థమవుతుంది. ఆ ఇంటి రూల్స్, ఆ అమ్మాయి విషయాలు తెలియని అమాయకత్వాన్ని మనం క్యాష్ చేసుకోవాలి. యూ కెన్ డూ ఇట్. బిర్యానీ రెడీ అయింది, తిందామా? బిర్యానీ అయిపోయిందా? బిర్యానీ తినేద్దాము, లెక్క పీసులు వేసేద్దాము. చిన్న జలకిద్దాం. ఏ ఆగు, తీసుకో. ఏంటిది? అందుకే రూల్స్ చదవాలనేది. ఏంటి తెలుసుకోవడంగా? కాదు, నాన్ వెజ్ తినేటప్పుడు అందరూ పక్కా ఆప్రాన్ వేసుకోవాలి. స్పూన్ ఫోర్క్ కూడా యూజ్ చేయాలి. ఏంటిది ఎలా ఉంది? ఏంటిది వేసుకుని తినాలా? బయట అనుని చూసావు కదా, కానివ్వు. ఎందుకు మో చూసరా బాబు. ఇంకా ప్రార్థన చేయడాలు, ప్రభుత్వాలు చూడాలి, అలాంటి ఇంకేమైనా ఉన్నాయంటండి? లేవు, ఈ పాటిస్తే చాలు. నువ్వు వెళ్ళి కూర్చో, నేను కూడా వేసుకుని వస్తా. ఈ గెటప్లో తినేవాళ్ళు లేను, ఆ పుల్ల చోటలో వంట చేసేవాళ్ళు ఉన్నాను. చేతుల్లో అయితే చికెన్ ఎక్కువ తినేస్తామని ఈ రూల్స్ అవి పెట్టి ఉంటారు. సర్లే. మీ సాఫ్రాన్ ఏది? సాఫ్రానా అంటే? అదే ఇది 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 ఆప్రాన్. అయినా తినేటప్పుడు అదెందుకు వేసుకున్నావు? అదేంటి, తినేటప్పుడు ఆప్రాన్ వేసుకోవాలంట, అది రూల్ అంట కదా. ఎవరు చెప్పారు? స్వేచ్ఛ. పాపం. సారీ, ఫీల్ అయ్యావా? ఎవరనంటే ఫీల్ అవుతాను, కానీ ఇలా వంట చేసి ఆడాలంటే నేను ఫీల్ అవనండి. యా అంటే రేపు పొద్దున కూరలో ఉప్పు కానీ కారం కానీ ఎక్కువ వేసారనుకో, నా పని అయిపోద్ది. అది ఆ మాత్రం భయం ఉండాలి.
స్విచ్ వాటర్ తీసు ఓకేనా? ఏంటి పొద్దునే వెళ్ళిపోయినాడు మళ్ళీ తిరిగి వచ్చాడంటగా? తిరిగి వచ్చాడో పిలిపించుకుందో ఎవరికి తెలుసు? అంతేలే. చలికాలం పైసా లాంటిది. కథలు బాగా చెప్తున్నావు, మాటలు ఇంకా బాగా మాట్లాడుతున్నావు. మనలో ఇంకేం టాలెంట్స్ ఉన్నాయి సార్? నేను బాగా రాస్తాను కూడా. కవితలా? లేదు, మా ఊరి బ్యానర్ల మీద ఎలివేషన్స్, దానికి మనకు ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఎలివేషన్స్ రాసే వాళ్ళకన్నా సెన్సిబుల్గా రాసే వాళ్ళని అమ్మాయిలు ఇష్టపడతారు. సెన్సిబుల్ అంటే పోలికలు పొగడ్తలు కలిపి అందంగా రాయడం. మనం సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే రాయడం పెద్ద కష్టమేం కాదు. అచ్చా, అయితే నన్ను చూస్తుంటే నీకేమనిపిస్తుందో, నీ ఫీలింగ్స్ ఏంటో రాసి పంపించు, చూస్తా. అర్ధగంటలో రాసి మెసేజ్ పెడతాను, చూద్దు కానీ. ఓకే. ఓవర్ థింకింగ్ చేయకు, నీ పని నువ్వు చూసుకో. ఏంటి ఇంకా మెసేజ్ రాలేదు? అసలు రాస్తున్నాడా? పంపుతాడులే, మన ప్లాన్ మొదలు పెడదాం.